కొందరికి కొత్త వస్తువులను కలెక్ట్ చేసే అలవాటు ఉంటే మరి కొంతమందికి పురాతన వస్తువులను కలెక్ట్ చేసే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ధర ఎంతైనా పర్లేదు ఆక్షన్స్లో కొంటూ ఉంటారు. అలా ఆక్షన్స్ వేలంపాట చేసే ఒక కంపెనీ టాడీవాలా కంపెనీ. ఈ కంపెనీ ఇప్పుడు రానున్న నెక్స్ట్ మంత్ 16th ముంబైలో ఒక ఆక్షన్ని కూడా నిర్వహిస్తుంది. అందులో కాయిన్స్, దాంతోపాటు ఫైన్ ఆర్ట్స్ ఆబ్జెక్ట్స్, డి ఆర్ట్, ఇట్లాంటి స్కల్ప్చర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆ ఎగ్జిబిషన్లో లక్షల రూపాయలకైతే, కోట్ల రూపాయలకైతే వాటిని సేల్ చేయనుంది. ఇందులో భాగంగానే ఈరోజు రేపు ఈ ఏవైతే ఆక్షన్స్లో వేలంపాటకి రెడీగా ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు రేపు హైదరాబాద్లోని ఈ పురాతన వస్తువులను సేకరించే వాళ్ళకి కావచ్చు, పురాతన వస్తువులను కొనుక్కునే వాళ్ళ కోసం అయితే ఒక ఎగ్జిబిషన్ రూపంలో అయితే రాబోతుంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ దాదాపు 55కి పైగానే ఎక్కువగా ఉన్న పురాతన ఇటు మొఘల్, దాంతోపాటు డెక్కన్, ఇటు గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ ప్రాంతాలకు చెందిన ఆ కాలంకి చెందిన వస్తువులు కావచ్చు, పెయింటింగ్స్, దాంతోపాటు ఇంట్లో వాడుకునే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఒడిషా రాష్ట్రంలో ఒక గుడి నుంచి దొరికిన వస్తువు. ఆ వస్తువుని ఇక్కడ వీళ్ళు ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఈ వస్తువు ఇప్పుడు రానున్న ఆక్షన్లో దాదాపు 18 నుంచి 20 లక్షలకు పైగానే ఈ వస్తువుని ఆక్షన్లో పెట్టడం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. వీటి విలువ ఇది కేవలం మనకు ఒక గుడి పైన ఉండే ఒక గోపురం దగ్గర ఉండే ఒక శిల్పంలానే కనిపిస్తుంది. కానీ దీని ధర దాదాపు 18 నుంచి 28 లక్షల వరకు ఉంటుంది. అంత అమౌంట్కి దీన్ని ఆక్షన్లో వేలంపాట వేయనున్నారని తెలుస్తుంది. ఇది 11th నుంచి 12th సెంచరీ మధ్య అయితే ఈ యొక్క విగ్రహం డీటెయిల్గా కూడా తెలుస్తుంది. దీని విగ్రహంతో పాటు వివిధ మతాలు కావచ్చు, వివిధ ప్రాంతాలకు చెందిన అక్కడి వాతావరణము, అక్కడ పండుగలు, పబ్బాలు ఇలాంటివన్నీ సంబంధించిన కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం విగ్రహాలు, స్కల్ప్చర్స్, మిగతా వాటి ఐటమ్స్కే కాదు, ఈ పెయింటింగ్స్ కూడా మంచి డిమాండ్ కనిపిస్తుంది. ఒక్కొక్క పెయింటింగ్ మనం చూస్తున్న ఈ యొక్క పెయింటింగ్ 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా ఇది వెళ్తుంది. దీన్ని వివిధ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఆర్ట్పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్పుడు ఈ యొక్క మన ఇండియా గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా అప్పుడు జరిగే దాడులు కావచ్చు, అప్పుడు జరిగే పండుగలు, కల్చర్ అవన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేయడానికి ఇక్కడ పెయింటింగ్ వేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ టాడీవాలా ఆక్షన్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు మళ్ళీ ఆక్షన్లో వీటిని పెట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తుంది ఇది కూడా అంతే, ఒక బుద్ధకు సంబంధించిన ఒక స్కల్ప్చర్. ఇది దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా దీన్ని వేలంపాటకి వేస్తున్నారు. ఇది బీహార్కి చెందిన ఈ విగ్రహం బీహార్ నుంచి దీన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాదాపు ఇది 1000 సంవత్సరాలకి క్రితంకి చెందిన విగ్రహం కావడంతో ఈ బుద్ధుని ఎక్కువ అయితే కొలుస్తూ ఉంటారో వాళ్ళు కూడా దీన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దాంతోపాటు ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం చాలామందికి ఒక ఆసక్తి. అలాంటి వారి కోసం కూడా సిల్వర్తో చేసిన, అంటే మనం మామూలుగా ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ లేకపోతే బ్రాస్ ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటాం, కానీ ఇది మాత్రం ప్యూర్గా సిల్వర్ ఐటమ్. ఇది రాజస్థానీ ఆర్ట్ వర్క్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని రకాల సినిమాలలో మనం చూస్తుంటాం ఇట్లాంటి వర్క్, అవన్నీ కూడా డూప్లికేట్. కానీ ఇది రాజస్థాన్లో లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా, అంటే 19th సెంచరీకి సంబంధించిన ఈ ఆర్ట్లో మనం చూసుకున్న డీటెయిలింగ్ 19th సెంచరీ ఆర్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఎవరికైతే ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో, దాంతోపాటు వారసత్వాన్ని కాపాడుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఐటమ్స్ని కొనుగోలు చేస్తుంటారు. లక్షలు పోయినా పర్లేదు, తమ ఇంట్లో ఏదో ఒక యూనిక్ ఐటెం ఉండాలి అనుకొని భావించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఆఫీసులలో కావచ్చు, కంపెనీలలో కావచ్చు, ఇలాంటి పెడితే బాగుంటుంది అనుకునే వాళ్ళందరూ కూడా వీటిని కొనుగోలు చేస్తుంటారు. దాదాపు ప్రతి సంవత్సరము కూడా 11కు పైగానే ఆక్షన్స్ వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో కూడా అవుతూ ఉంటాయి. ఏదైతే ఈ టాడీవాలా ఆక్షన్కి సంబంధించిన వాళ్ళు ఉన్న వారితో మాట్లాడదాం. ఈ ఆక్షన్కి ఎందుకు క్రేజ్ ఉంది, దాంతోపాటు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎట్లా అప్లై చేసుకోవాలి తెలుసుకుందాం. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్ ఆక్షన్? So we are from Mumbai. We are Toriwala Auctions. This is our 3rd auction for Indian antiques and art. We have brought paintings that are 300-year-old paintings, 1000-year-old sculptures, silver, wood, from a representation from all over the country. So we want Hyderabadis to come, have a look at the Indian culture, Indian heritage on display here. So there are paintings from North India, there are paintings from Deccan, Mughal, Rajasthani, Bengal. So from all over the country, we've tried to bring different things
for people to come and have a look at it. Brought this all kind of stuff, and how is going to auction? Goods are from different collectors who are now looking to sell them. They have enjoyed it. Now they want others to enjoy their goods. So the idea is to bring a platform for the buyer and the seller, and that's an auction, so that the buyer can get good authentic stuff and the seller gets the right price for it. So we are here for another 4 days up till starting today, up till the 1st of April, then in Hyderabad, then we go to Delhi, and from Delhi we take it to Bombay, and in Bombay it's on the 16th of April, the auction. ఈ రోజు స్టార్ట్ అయిన ఈ ఎగ్జిబిషన్ బంజారా హిల్స్లో జరుగుతుంది కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో. ఈ రోజు నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా ఎగ్జిబిషన్ ఇక్కడ ఉంటుంది. సో వచ్చి చూసే వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కూడా దీన్ని చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఈ ఢిల్లీకి తీసుకెళ్ళి ఇవన్నింటినీ కూడా ఢిల్లీ ప్రజలకు అన్ని కూడా చూపిస్తూ ఉంటారు. దాదాపు 55కు పైగానే ఇక్కడ ఇవన్నీ పాత వస్తువులను తీసుకురావడం జరిగింది. ఇప్పటికి కూడా ఇలాంటి వస్తువులన్నీ సేకరించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా రేట్ ఎంతైనా పర్లేదు, తమ ఇంట్లో ఏదో ఒక యూనిక్ వస్తువు ఉండాలి అనేటట్టు కూడా తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. సో మొత్తానికైతే వీళ్ళు ఒక గవర్నమెంట్ లైసెన్స్ తీసుకున్న ఒక ఆక్షన్ కంపెనీ కాబట్టి ధైర్యంగా వీళ్ళు కొనుక్కోవచ్చు. దాంతోపాటు మరీ ముఖ్యంగా ఎనీ ఇండియన్ కెన్ అప్లై అని కూడా అన్నారు. భారతీయులు మాత్రమే వీటిని రిజిస్టర్ చేసుకొని వీటిలో ఆక్షన్లో పాల్గొనాలి. దాంతోపాటు ఏదైతే వస్తువులు ఆక్షన్లో కొంటారో ఆ వస్తువులని కేవలం ఇండియాలో మాత్రమే వాటిని పెట్టాలి. వాళ్ళ ఇంట్లో కావచ్చు, వాళ్ళు మళ్ళీ ఆక్షన్ చేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు, కానీ ఆ వస్తువు మాత్రం ఎప్పటికీ ఇండియాలో మాత్రమే ఉండాలి. అలా క్రైటీరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వస్తువులను కూడా అమ్మడం జరుగుతుంది. సో మొత్తానికి హైదరాబాద్లో ఇలాంటి ఈవెంట్స్ చాలా రేర్, ఎందుకంటే నార్మల్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్స్ అవన్నీ అవుతుంటాయి, కానీ ఇలాంటి పురాతన వస్తువులు ఆక్షన్ చేసే ఎగ్జిబిషన్స్ చాలా తక్కువ కాబట్టి విశేష స్పందన వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మరో 3-4 రోజుల పాటు ఎగ్జిబిషన్ ఈ బంజారా హిల్స్లో ఉంటుంది కాబట్టి పురాతన వస్తువుల సేకరించే వాళ్ళు కావచ్చు, దాన్ని చూసే వాళ్ళ సంఖ్య కూడా ఈ ఎగ్జిబిషన్కి పెరిగే అవకాశం కనిపిస్తుంది.